హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమ శివాయ. ఇప్పుడు నేను అమర్నాథ్ సేవకు వచ్చాను. ఇక్కడికి బాల్టాల్కి వచ్చామండి. రాత్రి ఇంకా 2 days తర్వాత స్టార్ట్ అవుతుంది. నేను సిద్దిపేట్ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ద్వారా సర్వీస్కి వచ్చాను ఇక్కడికి. సో ముందే వచ్చేసాను, 3 days ముందే వచ్చేసాను. సో అందరికీ యూజ్ అయ్యేటట్టు ఏమైనా చూద్దాము అంటే యాత్రికులకు యూజ్ అయ్యేటట్టు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్దామని చూశాను. సో ఇప్పుడు టెంట్స్ ఉంటాయి కదా, మనం పడుకోవడానికి టెంట్స్ చూపిస్తున్నాను నేను. ఎలా ఉంటాయి ఇక్కడ టెంట్స్, వసతి ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటుంది అంటే కాస్ట్ అంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ 300 నుండి స్టార్ట్ అవుతుంది. 600 వరకు కూడా వెళ్తారు, అంటే రష్ని బట్టి ఉంటుంది. మేము తీసుకున్న సెంట్, బస్ చేసిన సెంట్ ఇప్పుడు చూపిస్తాను. చాలా రకాల టెంట్స్ ఉంటాయి. మేము బెడ్ విత్ మంచం తీసుకున్నాము. చాలా వరకు మంచం తీసుకోవడం ప్రిఫరబుల్, ఎందుకంటే చలి రాదు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నైట్ చల్లగా ఉంది, మార్నింగ్ మొత్తం ఎండగానే ఉంది. బట్ స్టిల్ అలా తీసుకోవడం బెటర్. సో మంచం ఎలా ఉంటుందో, టెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చిన్న చిన్న టెంట్స్, పెద్ద పెద్ద టెంట్స్ ఇలా ఉంటాయి. యాత్రికులకి వసతికి ఇలా జిప్ ఉంటుందండి. టెంట్ మొత్తం కాజీగా ఉంటుంది. సో ఈ టైప్ టెంట్లో ఇలా ఉంటాయి. 4 beds ఒక సైడు, 2 beds ఒక సైడ్ ఉంటాయి. చూస్తున్నారు కదా, టోటల్ క్లోజ్డ్. జిప్ వేసుకున్న తర్వాత అసలు చాలా వరకు చలేమి ఉండదు. పవర్ అది మనకి ఓన్లీ ప్రతి టెంట్కి 3 ప్లగ్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి టెంట్ అంటే నేను చాలా 3-4 టెంట్స్ చూశాను. ఒక లైట్. సో చాలామంది ఉంటే కనుక ప్లగ్ పాయింట్ ఒకటి తెచ్చుకోవడం బెటర్. ఇలానే ఇస్తారు. పెద్ద రజాయి, ఒక బెడ్షీట్, ఒక మెత్త అంటే ఇలా ఇస్తున్నారు. ఇంకా కూర్చోవడానికి ఇలా చైర్స్ ఉంటాయి. అండ్ మధ్య మధ్యలో ట్యాప్స్, ఇలా రెస్ట్ రూమ్స్ అక్కడక్కడ చాలా ఉన్నాయి రెస్ట్ రూమ్స్. అవన్నీ సెల్ ఫోన్ టవర్ ఉంది, చూసారు కదా సిగ్నల్స్కి. ఎయిర్టెల్, జియో బాగా పనిచేస్తుంది ఇక్కడ. నేను ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నాను, బాగానే ఉంది. అప్పుడప్పుడు సరిగా రాదు కానీ బాగానే ఉంది. చిన్న టెంట్స్ ఇంకొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయేమో. ఇవైతే డైలీ 500 అన్నట్టు మాట్లాడారు, కానీ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ లంగర్లో ఫుడ్ ఫ్రీనే, ఎవరికి తోచినంత వాళ్ళు డొనేషన్ చేయొచ్చు. ఆ వీడియో నేను మళ్ళీ ఇంకో దాంట్లో చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఓం నమః శివాయ.